హే గాయ్స్, వెల్కమ్ టు ఈవా కుక్స్. ఈరోజు ఇంకొక వెరైటీ ఐటమ్ చూద్దాము. వెరైటీ ఐటమ్ బీరకాయ చేసాం అనుకుంటున్నారేమో, బీరకాయ పచ్చడి. అందులో ఏమో రొటీన్ అయి ఉండొచ్చు, కానీ ఇది కొంచెం స్పెషల్. ఏంటి అంటే రోటిలో చేద్దాము. ఇందులో ఒక సింగిల్ పెద్ద బీరకాయ తీసుకున్నాను. దాంతోపాటు 3 మిరగాయలు, పచ్చిమిరగాయలు 4, ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, ఒక 7 to 8 వెల్లుల్లి తీసుకుందాము. ఇప్పుడు బీరకాయ అనేది బాగా ముక్కలు నీట్గా క్లీన్ చేసుకొని తొక్క కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండిలో ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లి తొక్కతో వేసుకోవచ్చు, తొక్క తీసి కూడా వేసుకోవచ్చు. నేను తొక్క తీసే వేసుకున్నాను. అండ్ దాంతోపాటు మనం తొక్కు తీసేసి బీరకాయ యొక్క తొక్కు అండ్ బీరకాయ పీసెస్ కూడా తీసి దాన్ని బాగా దగ్గరకు వచ్చేలాగా, అంటే అది వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం అసలైన హీరోని తీసుకొద్దాం, దాట్ ఈజ్ రోటి పచ్చడి. ఇందులో రోలులో కొంచెం ఉప్పు కళ్ళే వాడాను, అదే చాలా బాగుంటుంది టేస్ట్. ఉప్పు కళ్ళు ఇప్పుడు నేను ఇలా దంచుతున్నాను కదా, అలాగా చిన్న పార్టికల్స్ లాగా మనం బాగా దంచుకుంటే ఉప్పు కళ్ళు అనేవి మధ్యలో తగలకుండా ఉంటాయి, ఉప్పు కళ్ళు కింద ఉండిపోకుండా. సో సీజనింగ్ అన్నీ చేసే వాడుతున్నాను నేను. దీంట్లో ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో, పచ్చడి మెటీరియల్ దాన్ని వేసుకొని నీట్గా పేస్ట్ కింద మనం రూల్లో చేయాలి. ఆ పచ్చడి చేసేటప్పుడు కూడా ఎడ్జెస్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది పచ్చడి. దాన్ని మీరు మొత్తం లోపలికి లాగుకుంటూ మొత్తం చింతపండు, ఎండుమిరగాయలు, పచ్చిమిరగాయలు, వెల్లుల్లి, ఇంకా పచ్చడి తొక్కు అంటే బీరకాయ తొక్కు, బీరకాయ మొక్కలు మొత్తం అన్ని పీసెస్ కూడా మొత్తం పచ్చడి అయిపోయేలాగా దగ్గరికి అనుకుంటూ మీరు ఇదే గెరిటైనా యూజ్ చేయొచ్చు, లేదంటే నేను చేస్తున్నట్టు చేతితో కూడా దగ్గరికి అనుకొని ప్రతిదీ కూడా స్మాష్ చేయాలి. ఈ ప్రొసీజర్ చాలా టేస్టీగా ఉంది, ట్రై చేసి చెప్తున్నాను, యూ బెటర్ డూ దిస్. నార్మల్ పచ్చడి మనం ఎప్పుడు చేసుకుని మిక్సీలో చేసేస్తాము, కానీ ఇది సంథింగ్ స్పెషల్, చాలా బాగుంది. అంతేకాదు ఇది మన ట్రెడిషనల్ వే కూడా కదా. సమ్టైమ్స్ గో బ్యాక్ టు ఓల్డెన్. ఇలాంటి మంచి కుకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈవా కుక్స్. మొత్తం 2 తొక్క కూడా ఉంది కాబట్టి 2 వరుసలుగా చేసి మీకు చూపిస్తున్నాను. సో 2 వరుసలు చేసాక కూడా మొత్తం పచ్చడి కలిపేశాను. సో దీనికి మనం ఫినిషింగ్ టచ్ ఏమి ఇవ్వాలంటే, మొత్తం చూస్తున్నారు కదా పచ్చడి ఎలా అయిపోయిందో. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఏంటంటే చిన్న లైట్ తాలింపు వేసుకోవాలి మనకున్న క్వాంటిటీ బట్టి. ఎక్కువ ఆయిల్ అస్సలు వద్దు. జస్ట్ 1/2 టీ స్పూన్ దాంట్లో పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిరగాయలు వేసుకొని మంచిగా, మీకు కావాలితే వెల్లుల్లి వేసుకోవచ్చు తాలింపుకి, కానీ నేను వేసినవి అయితే ఇవి. కరివేపాకు వేసి మొత్తం నీట్గా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాను అనమాట. ఇంకా వేరే లెవెల్ అబ్బా, ఇంత ఈజీ అండ్ సూపర్ పచ్చడి. మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈవా కుక్స్. అండ్ అంతేకాదు దయచేసి బెల్ కింద సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. పక్కనే ఉన్న గంట సింబల్ పైన నొక్కితే ఆల్ నోటిఫికేషన్స్ అలౌ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈవా కుక్స్.